ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో, బాబా గారి యొక్క దివ్య చరణాల యొక్క ఆశీస్సులతో మనం ఎన్నో బాబా గారి లీలల కోసం, సాయి భక్తుల కోసం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందామా. సాయి మహాభక్తుడైన శ్రీ సుందర్రావు దీనానాథ్ నవాల్కర్ 1878లో ముంబైలో జన్మించారు. ఆయన మహాభక్త పంధారే ప్రభు సమాజానికి చెందినవారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కళాశాల విద్యను పూర్తి చేయలేకపోయారు. అయితే 1908 సంవత్సరంలో ఆయన ఇంగ్లాండ్లో వ్యవసాయం అభ్యసించి రాయల్ అగ్రికల్చర్ సొసైటీలోని మొదటి హిందీ సభ్యుడయ్యారు. ఆయన 2 సార్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా ఉన్నారు మరియు ముంబై ప్రొవిన్షియల్ కాంగ్రెస్ గౌరవ కార్యదర్శి మరియు కోశాధికారిగా కూడా ఉన్నారు. గౌరవ ఉపాధ్యాయుడిగా మరియు విద్యార్థుల సాహిత్య మరియు శాస్త్రీయ సంఘం గౌరవ కోశాధికారిగా ఉండటంతో పాటు ఆయన సంపత్తి అసోసియేషన్ మేనేజింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయనకు సొంత సామాజిక సేవ సంస్థ కూడా ఉంది. 1910 సంవత్సరంలో గొప్ప సాయి భక్తుడు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శనం చేసుకునే అదృష్టం ఆయనకు లభించింది. మరియు 1918లో బాబా మహాసమాధి అయ్యేంత వరకు శ్రీ సాయిబాబాకు సేవ చేసే భాగ్యం దక్కించుకున్నారు. సుందర్రావు నార్వేకర్ శ్రీ సాయిబాబా సంస్థాన్ ఏర్పడిన కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ చిట్నీస్ మరియు శ్రీ బాబాసాహెబ్ తర్కడ్ పదవీ కాలం తర్వాత ఆయన షిరిడీ సాయిబాబా సంస్థాన్ గౌరవ కోశాధికారిగా అయ్యారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ప్రచురించే శ్రీ సాయి లీలా మాసపత్రికకు కూడా ఆయన సంపాదకుడిగా ఉన్నారు. తన చివరి శ్వాస వరకు క్రమం తప్పకుండా షిరిడీని సందర్శించేవారు సుందర్రావు. ఆయన సంస్థాన్ యొక్క ప్రతి వార్షిక సమావేశంలో కూడా పాల్గొనేవారు. శ్రీ సాయిబాబాకు దగ్గరగా ఉన్న తర్వాత శ్రీ సుందర్రావు దీనానాథ్ నవాల్కర్ 82 సంవత్సరాల వయసులో గురువారం అంటే 1960 అక్టోబర్ 13 ఉదయం 8:56 గంటలకు ప్రశాంతంగా సాయిలో ఐక్యమయ్యారు. ఈ గొప్ప మహాభక్తుడు ఛాయాచిత్రాన్ని సంస్థాన్ సమాధి మందిరం యొక్క సభా మండపంలో పెట్టారు. శ్రీ నవాల్కర్ కుమారుడు డాక్టర్ భోలానాథ్ నవాల్కర్ MSc PhD FBS మరియు అతని కుటుంబంలోని ఇతర సభ్యులు అందరూ కూడా నేటికి శ్రీ సాయిబాబా యొక్క గొప్ప భక్తులుగా ఉన్నారు. ఇది వీరి కోసం బాబా గారి అనుగ్రహంతో మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.